वदन्ति परं प्रधानं पुरुषं तथान्ये विश्वोद्गते कारणमीश्वरं वा तस्मै नमो विघ्ननिवारणाय। गुरु ब्रह्मा गुरु विष्णु गुरुदेवो महेश्वरः गुरु साक्षात् परं ब्रह्म तस्मै శ్రీ గురవే నమః. ఆత్మబంధువులందరికీ కూడా భక్తిపూర్వక శుభాభివందనాలు తెలియజేస్తూ భగవద్గీత తృతీయ అధ్యాయము కర్మయోగము 3వ శ్లోకం. దీంట్లో వెనకట ప్రశ్నలు అడిగారు. ఆ 2 ప్రశ్నలకు శ్రీ భగవాను వాచ, భగవంతుడే మాట్లాడుతున్నాడు అనమాట. చూడండి, దేవుడు దిగి రావాలనుకుంటారు. చూడండి, దేవుడు దిగి వస్తే కానీ నేను నమ్మను రా అని కొంతమంది అనుకుంటారు. తెలుగు సామెత అది. అలానే దేవుడే దిగి వచ్చాడు. కృష్ణుడుగానో రాముడుగా రాలే, సాక్షాత్ దైవమే శ్రీ భగవానుడే మాట్లాడుతున్నాడు. బాగా వినండి, ధర్మరహస్యాలు ఇవన్నీ కూడా ఎవరైనా మిమ్మల్ని అడగవచ్చు, కాబట్టి మీరు గుర్తుపెట్టుకోండి విన్నవాళ్ళు. శ్రీ భగవాను వాచ, భగవంతుడి దిగి వచ్చి కురుక్షేత్రంలో ఉత్తరమిస్తున్నాడు జీవుడికి. శ్రీ భగవాను వాచ లోకేస్మిన్ ద్వివిధా నిష్ఠా పురా ప్రోక్త మయా నఘ జ్ఞానయోగేన సాంఖ్యానాం కర్మయోగేన యోగినాం. మరొకసారి వినండి భగవంతుని మాటలు. శ్రీ భగవాను వాచ లోకేస్మిన్ ద్వివిధా నిష్ఠా పురా ప్రోక్త మయా నఘ జ్ఞానయోగేన సాంఖ్యానాం కర్మయోగేన యోగినాం. అస్మిన్ లోకే, లోకేస్మిన్ మనం ఇలా చదువుకోవాలి. అస్మిన్ లోకే, నా లోకము. అస్మిన్ నా యొక్క లోకం ఇది. మనం నమ్మవలసింది తెలిసిన ఈ లోకం మంది కాదు అని. ప్రతి పదంలోనూ మీరు గొప్ప జ్ఞానాన్ని మీరు సంగ్రహించుకోవాలి. గ్రహించడం వేరే, సంగ్రహించుకోవడం, దాచుకోవాలి. చూడండి, ఇక్కడ అంటున్నాడు నా లోకం ఇది అంటున్నాడు భగవంతుడు. అది జీవుడు ఎప్పుడు ఈ లోకం నాది అనకూడదు. ఇదంతా ఆయనది. సంసారము, పిల్లలు, సంతానం సర్వము ఈ శరీరము కూడా ఆయనదే. లోకే అస్మిన్ లోకే ద్వివిధ, 2 విధములైన నిష్ఠ ఉన్నది అన్నాడు. అంటే ఆచరించే విధానం, నిష్ఠగా ఆచరించాలి. 2 విధానాలు చెప్తున్నాడు. అది ఎప్పుడు చెప్పాను? పురా ప్రోక్త మయ అనఘ, ముందే నేను చెప్పేశాను అన్నాడు. ఎప్పుడు చెప్పాడండి ఈయనకు అంటే 2 అర్థాలు తీసుకోవాలి. భగవంతుడు ఈ సృష్టికి పూర్వమే ఈ విషయాన్ని చెప్పాడట. ఎవరికి చెప్పాడు? బ్రహ్మకు చెప్పాడు. బ్రహ్మకు చెప్పాడు ఈ విషయాన్ని. చూడు బ్రహ్మ, నీవు 2 విధాలైన జీవరాశులు నువ్వు సృష్టించాలి. అందుకే నీకు మొదలే చెప్పాను. అంటే నీకు ఎరుక ఉండవచ్చు, ఎందుకంటే నీవు నాతో పాటు కూడా కృతయుగానికి పూర్వంలో మన ఇద్దరు కూడా నరనారాయణులుగా తపస్సు చేశాం కదా, నువ్వు మర్చిపోయావా ఏమి అని మరలా చెప్తున్నాడు. పురా ప్రోక్త మయా అనఘ, అనఘ అంటే పాపరహితుడా అని అర్థం. ఇక్కడ 2-3 అర్థాలు తీసుకోవాలి. పాపరహితుడా అని చెప్పడానికి ఇతర ధర్మాలు ఏం చెప్తాయి తెలుసా అండి? ఓ పాపి అని సంబోధిస్తాయి. అయితే మన ధర్మం, సనాతన ధర్మము ప్రతి ఒక్కరిని కూడా పాపరహితులు అని చెప్తుంది. ప్రతి ఒక్కరిని పాపరహితులు, పాప పంక్తుల నుండి బయటపడిన వారు అని. అది భగవంతుని ఉచ్చారణ ఎప్పుడు వస్తుందో, భగవంతుడు ఎప్పుడు అవతరిస్తాడో, భగవంతుడి జ్ఞాపకం ఎప్పుడు వస్తుందో మనిషి జ్ఞాపకం రావాలి. ఎప్పుడు భగవంతుని జ్ఞాపకం వస్తే చాలు, వాడి పట్టిన పీడ తొలగిపోతున్నాడు. పీడ ఎందుకు? పాపం. పాపం అనగా ఇది అజ్ఞానం. అందుకే మయ అనఘ, ఓ అనఘ పాపరహితుడా అంటే అజ్ఞానమును
దూరం చేసుకున్నవాడా ఓ అర్జున. మరి ఇంకా అర్థం వస్తుంది. కుంతి పుత్రుడవు కదా నీవు, ఇంద్రుడి నుంచి వచ్చావు కదా, ఇంద్రుడి అంశ కదా నీవు. మరి ఇంద్రుడి అంశ నుంచి వచ్చిన నీకు స్వర్గాధిపత్యాన్ని పొందావు ఒకరోజు. పాపం ఉన్నవాడు స్వర్గానికి వెళ్ళాడు కదా. ఆ దృష్టాంతంగా తీసుకుంటే కూడా ఓ అర్జున నీవు పాపరహితుడవు. అవి ఏమి 2 నిష్టలట? జ్ఞానయోగేన సాంఖ్యానం. సాంఖ్యులకు జ్ఞానయోగం. సాంఖ్యులనగా ఎవరు? వేదాంతులను సాంఖ్యులు అని పిలుస్తారు. మనకు 2వ అధ్యాయం అదే కదండి. 2వ అధ్యాయంలో ఏం చెప్పాడు భగవంతుడు? సంపూర్ణమైన వేదాంతాన్ని గుప్పించాడు. ఆయన గొప్ప వర్షాన్ని కురిపించాడు. వేదాంతం, ఆత్మ, పరమాత్మ, ఈ జీవుడు ఎలా వస్తాడు, ఎలా వెళ్ళిపోతాడు, సర్వ సహా విషయాలన్నీ కూడా వివరించి చివరిలో చెప్పేశాడు. ఏషా బ్రాహ్మీ స్థితి పార్థ నైనాం ప్రాప్య మోహ్యతి స్థిత్వా శ్యాం అంతకాలేపి బ్రహ్మ నిర్వాణం రుచ్యతి అన్నాడు. చివరి శ్లోకం అదే కదా సాంఖ్యయోగంలో. ఆ విధంగా సాంఖ్యయోగం మొదట విభజించాను. అది జ్ఞానులకు ఉత్తమ శ్రేణి ఉన్న వారికి. అది ఇంకా 2వ శ్రేణి ఇప్పుడు చెప్పాడు. 3వ అధ్యాయంలో చెప్తున్నాడు. 3వ శ్రేణి ఇది. ఈ 2వ శ్రేణి ఏంటనగా కర్మయోగ. కర్మయోగం. ఎవరు కర్మయోగం చేస్తుంటారో వాళ్ళందరినీ యోగులు అని పిలుస్తారు. యోగులు. ఇక్కడ మొదట ఎలా సృష్టి ఆరంభమైంది మీరు తెలుసుకోవాలి. భాగవతం చెప్పి ఉంటారు. ఆయన ఒక్క 2 నిమిషాలు చెప్తాను అంతే. సృష్టికి పూర్వం ఎలా జరిగింది, ఇది సాంఖ్యులు ఎలా పుట్టారు, కర్మయోగులు ఎలా పుట్టారు అని భాగవతంలో సృష్టి అవతరణ కాలంలో చెప్పబడి ఉంది. మొట్టమొదటిసారి ఆ యొక్క హిరణ్య గర్భుడు అని పిలువబడేటువంటి మహావిష్ణువు నాభి కమలం నుండి బ్రహ్మ ఆవిర్భవించాడు. ఆయన తపస్సు చేశాడు. ఆయనకి భగవద్గీతను బోధించాడు. ఎవరు? మహావిష్ణువు బోధించాడు. అప్పుడు బోధించి నీవు ఇలా సృష్టి అంతా ఇలా నిశ్చలంగా ఉండిపోతే కాదు, కావున సృష్టికి ఒక చలనం ఇవ్వు అన్నాడు. చలనం. ఆ చలనం ఇవ్వడమే సృష్టి అంటారు. దానికి ఏం చేయమంటే నువ్వు సృష్టి చేయాలంటే ఏం చేసి తన మనసు నుంచి సృష్టి చేశాడు. ఎవరిని? సనక సనందన సనత్ కుమార సనత్ సుజాతుడు. వాళ్ళని ఏం చెప్పారు? ఈ జగత్తులో మీరు వివాహం చేసుకోండి, సంతానాన్ని కని ఆ కర్మలన్నీ నాకు సమర్పించండి అన్నాడు. వాళ్ళన్నారు మాకు వివాహమే వద్దు, మాకు ఇది ఏది కాబట్టదు, మేము కేవలం శ్రీ మహావిష్ణు ధ్యానంలోనే మేము ఉంటాం, మాకు నిరంతరం కూడా భగవద్గీత కావాలి అని నీకు నమస్కారం అని చెప్పేసి నీకు ఎవరైతే జ్ఞానాన్ని బోధించారో ఆ జ్ఞానాన్ని నాకు బోధించు అని వాళ్ళ దగ్గర బ్రహ్మ దగ్గర అనుమతి తీసుకుని వాళ్ళు వెళ్ళిపోయారు. దాన్ని నివృత్తి మార్గం అంటారు. ఇంక ఇప్పుడు ఎలా సృష్టి జరగాలి? ఆయన మళ్ళా బ్రహ్మ వెళ్ళి మహావిష్ణుని అడిగితే మహావిష్ణువు అంటాడు, లేదు, సృష్టికి స్త్రీ అవసరం ఉంది కాబట్టి స్త్రీ పురుషులను నువ్వు సృష్టి చెయ్యి అన్నాడు. అందుకేం చేశాడు ఆయన? బ్రహ్మ కుడివైపు నుండి ఒకరిని సృష్టి చేశాడు. ఎవరిని? స్వయంభూ మనువును. 2వ వైపు స్త్రీని సృష్టించాడు, శతరూప అని. ఇది ఇద్దరు కూడా ఆ బ్రహ్మ నుండి వచ్చిన వారే. ఆ యొక్క స్వయంభవమును శతరూపను పిలిచి, మీరు ఈ సృష్టి అంతటిని, ఈ యొక్క విశ్వాన్నంతటిని మీకు అప్పచెప్తున్నారు, మీరు ఇంకా చక్రవర్తిగా ఉండాలి, మీరు ఈ జగత్తు సృష్టిని మీరు ప్రారంభించండి అన్న. వాళ్ళు సరే, ఇంకా బ్రహ్మకు వాడు ఎదురు చెప్పలేదు. మనసు నుంచి వచ్చాడు స్వయంభువన్. వాళ్ళు మొదటగా ఎవరైనా సృష్టి చేశారు తెలుసా మీకు? ప్రియవ్రతుడు, ఉత్థానపాదుడు, తర్వాత ఆకూతి, దేవహూతి, ప్రసూతి అని వచ్చారు. తర్వాత ఇలాంటి మనువులు చాలా మంది వచ్చారు. మనువులు, వీళ్ళందరినీ మనువులు అంటారు. కాబట్టి మనకు 3వ తరంలో అబ్బాయి పుడితే మనవడు అంటాం, అదే అమ్మాయి పుడితే మనవరాలు అంటాం. ఈ మను అనే శబ్దం నుంచి వచ్చింది. ఇంకొకటి 13 ఉంది, మనుగడ అంటాం. వీడికి మనుగడ ఉందా లేదా అని. అంటే ఈ జగత్తుకు మనుగడని ఇచ్చిన వాడు మను, స్వయంభూ మను అన్నారు. అక్కడి నుండి వాళ్ళు స్వయంభూమను నుండి వచ్చిన వారందరూ కూడా మను సంతానమైనారు. వాళ్ళే ప్రజాపతులు వచ్చారు. అక్కడి నుంచి కశ్యప ప్రజాపతి ఏం చేశాడు?
అందరి ప్రాణులను కూడా సృష్టించాడు ఆయన. పశు, పక్షి, మృగములు, కీటకములు కూడా సృష్టించాడు ఆయన. చూడండి, సంతానంలో ఇంతమందిని సృష్టి జరిగింది. మరి సృష్టి జరిగితే వారికి ఆహారం ఉండాలిగా, ఆహారం కావాలి కదా. ఆహారం రావాలంటే వర్షం రావాలిగా, వర్షం రావాలంటే యజ్ఞం చేయాలిగా, యజ్ఞం చేయాలంటే వేదం ఉండాలిగా. ఆ వేదం ఎక్కడి నుంచి వస్తుంది? బ్రహ్మ నుండి వస్తుంది. బ్రహ్మ సహాయం ఏమిటి? వేదం. అర్థమైందా? మీరు ₹1,00,00,000 నా దగ్గర ఉంది, వర్షం రానింటి రాదు, యజ్ఞం చేయాల్సిందే. ఆ యజ్ఞం అలా చేయరు, వేదం ఉండాలి. వేదం కూడా గురువు ఉండాలి, ఆ గురువు ద్వారా వస్తుంది. అందుకే బ్రహ్మ దగ్గరికి వెళ్ళి వేదాన్ని అడిగారు. ఆ వేదం ఏం చేసి స్వయంభువును ఏం చేశాడు? వేదాన్ని 4 విభాగాలు చేశాడు ఆయన కూడా. కేవలము వ్యాస మహర్షి చేసింది ఒక విధానం అయితే ఆయన కూడా చేశాడు 4 విధాలుగా. స్వయంభువ మను, ఇవన్నీ పురాణాలు వస్తాయి, బాగా తెలుసుకోవాలి అడిగి. ఆ విధంగా భాగవత పురాణం చెప్తుంది, దేవి పురాణము చెప్తుంది, మార్కండేయ పురాణం చెప్తాను, అన్ని పురాణాలు ఇవే చెప్తున్నాయి. మొట్టమొదటిగా స్వయంభూమను ఏం చేశాడు? తన సంతానానికంతటికి కేవలము మానవులకు మాత్రమే నీళ్లు ఉండాలి, మానవులకు మాత్రమే ఆహారము అనేం లేదు. సర్వ క్రిమి కీట పశు పక్షాది సమస్త జంతుజాలముకంతటి కూడా ఆహారం అవసరం, నీళ్లు అవసరం, నీడ అవసరం, కామతృష అవసరం. ఇలా అన్ని తీర్చేది ఏది అనగా వేదం. వేదమే జీవం. కావున ఓంకారము అన్నారు దాన్ని, ఓంకారం. ఆ ఓంకారం అనేది ద్వారా అంటే ఓంకారం జ్ఞానం, అది దాని ద్వారా కర్మ చేశారు. ఏమిటి? యజ్ఞయాగాదుల కర్మ. కావున ఇక్కడ అంటున్నాడు, ఎవడికైతే ఆహారం అవసరం లేదో, ఎవడికి నీరు అవసరమే లేదో, ఎవడైతే తదేకంగా బ్రహ్మనిష్టలో ఉంటాడో వాడు సాంఖ్యుడు. వానికి ప్రపంచం ఎటు వెళ్ళినా వాడికి ఏం కాబట్టి అది చూసుకున్నవాడు బ్రహ్మ ఉండాలి, నాకు అవసరం లేదంటాడు. అయితే కర్మయోగులు ఉన్నారు కదా, వాళ్ళు స్వయంభూమను శతరూపం నుండి వచ్చినటువంటి మనమంతా అందరికి ఎవడి గోత్రం లేదో వాళ్ళు ఏం చెప్పాలి తెలుసు? అందరూ సప్తఋషులు వచ్చారు, గోత్రాలు వచ్చాయి. ఎవరికైనా గోత్రం తెలియదంటే ఏం చెప్పాలి తెలిసిన? కాశ్యప గోత్రం అని చెప్పాలండి. తెలుసుకోండి, ఎవరికైనా గోత్రం తెలియదంటే మాది కాశ్యప గోత్రం అని చెప్పచ్చు. ఎందుకంటే కాశ్యప మహర్షి అందరి పశు పక్షి క్రిమి కీట సమస్త జంతుజాలం కంతటికి అతనే ఋషి, అతనే తండ్రి. అర్థమవుతుంది కదా. ఆ విధంగా ఇక్కడ అంటున్నాడు, జ్ఞానయోగేన సాంఖ్యానాం కర్మయోగేన యోగినాం. కర్మయోగులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు మన సంతతే, వాళ్ళు బ్రహ్మ సంతతే. కర్మయోగులు మాత్రం తక్కువ అని కాదు. జ్ఞానయోగులు ఎక్కువ, కర్మయోగులు తక్కువ అని ప్రశ్నే లేదు. ఇద్దరు కూడా ఒకే బ్రహ్మ యొక్క నుంచి సంతతి మనమందరూ. వీడు పనిచేస్తాడరా, వీడు ఫ్యాక్టరీలో వర్కరు, వీడు ఆఫీసులో ఉంటాడు, వీడు గొప్ప అని ఏం లేదు. అర్థమైంది కదా. డిపార్ట్మెంట్ అంతే. వాడు ఆఫీసులో పనిచేస్తాడంటే ఆఫీసులో పనిచేసినాడే పెద్దోడు, ఇంక కింద పనిచేసేవాడు తక్కువ అని కాదు. కావున ఇక్కడ అనఘా అని చెప్పిన మాటలు బాగా గుర్తుపెట్టుకోవాలి. కొంతమంది కర్మ అనే వలయంలో చిక్కుకుంటారండి. ఇక్కడ అర్జునునికి ఎందుకు పాపరహితుడు అన్నాడంటే, ఓ అర్జున, నీవేమన్నావు? నన్ను ఇటువంటి కఠినమైన ఈ కర్మలో ఎందుకు నన్ను లాగుతున్నావు అని అన్నాడు కదా. అందుకే అంటాడు, లేదయ్యా నిన్ను నేను లాగటం లేదు, కర్మరహితుడవు నీవు, నీ కర్మ లేదు, నువ్వు జ్ఞానివే. అయితే లోక కళ్యాణార్థమై నువ్వు యుద్ధాన్ని చేయాలి. ఇది చూడండి, ఇది నా అభిలాష. అర్థమైందా? అందుకే భగవత్ ప్రీత్యర్థమై యుద్ధం చేయన్నాడు. ఏం చెప్తుంది తెలుసునా అండి? శ్రీ రామానుజుల వారి యొక్క తాత్పర్యం ఏం చెప్తుందంటే, విశిష్టాద్వైతం. మనం కర్మ చేయాలి. ఏ విధంగా చేయాలి? భగవత్ ప్రీత్యర్థమై చేయాలి. ఇది విష్ణు ప్రీత్యర్థం చేయాలి. ఇప్పుడు మేము భగవద్గీత వింటున్నారు, మీరు మాకేమొస్తుంది అంటే మీకు రావడం కోసం కాదు వినేది, భగవత్ ప్రీత్యర్థమై వినాలి. ఆయన ప్రీతి చెందితే చాలు. నాకు అర్థమైందా, నాకు అర్థం కాలేదా కాదు, భగవంతుని ప్రీత్యర్థమై వినాలి, భగవత్ ప్రీత్యర్థమై చెప్పాలి, అంతే. నేను బాగా పాడుతున్నానా లేదా అంటే కొంతమంది అడుగుతుంటారు. ఒకరి కోసం మనం పాడము, బాగా గుర్తుపెట్టుకోండి. ఏ పనైనా ఒకరి మెప్పు కోసం చేస్తే మీరు జీవితంలో సఫలీకృతం కాలేరు.
ఎప్పుడు కూడా నామోషిగా ఫీల్ చేస్తుంటారు కొందరు. నేను పాడితే ఏమనుకుంటారో, నేను ఇది చెప్తే వీళ్ళు ఏమనుకుంటారో, వాళ్ళు నవ్వుకుంటారో, ఇలాంటి దాన్నంతా ఇన్ఫీరియారిటీ కాంప్లెక్స్ అంటారు ఇంగ్లీష్ లో. కావున దయచేసి ఈ యొక్క స్థితి నుండి ఇన్ఫీరియారిటీ కాంప్లెక్స్ ఉండకూడదు. ఎందుకు చెప్పారండి, ఎందుకు పాడాలి మనం అంటే భగవంతుని కోసం పాడానండి, భగవంతుని కోసం నేను అంతే, అంత భగవంతుడి కోసమే చెప్పాలి. అర్థమవుతుంది కదా. ఇంట్లో భార్య మెచ్చుకుంటుందా, భార్య మెచ్చుకోదా, భర్త మెచ్చుకుంటాడా, భర్త మెచ్చుకోడా అని చేయరు పని. దాన్ని ఎందుకు చేస్తారు? నా కర్తవ్యం, ఈ ఇంటికి వచ్చాను, నేను నా కర్తవ్యం చేస్తాను. ఆయన కూడా అంటాడు, నా ధర్మయుక్తంగా నేను ఈమెను స్వీకరించాను, నా కర్తవ్యంగా ఈమెను పోషిస్తున్నాను. దీంట్లో గొప్పతనం ఏం లేదు, తక్కువను ఏం లేదు. కొంతమంది నా కుటుంబం, కొంతమంది గొప్పలు చెప్పుకుంటారు, నా భార్యని ఇలా చూసుకుంటున్నా అండి, అలా చూసుకుంటున్నా అంటే నవ్వు వస్తుంది మాకు. కాదండి, ఒక బిచ్చగాడు కూడా వాళ్ళ భార్యను పోషిస్తున్నాడు, అదేం గొప్ప విషయం. నేను ఇంటికి అవి తీసుకొచ్చానండి, ఫ్రిడ్జ్ తెచ్చాను, నా భార్యకి ఇవి కొని ఇచ్చాను, ఆమెకి ఇది చేశాను. మెప్పులు ఎందుకండి ఇవన్నీ? మెప్పులేంటి? మెప్పులు అక్కర్లేదు. అదే అర్జునుడు చెప్తున్నాడు, ఎప్పుడు మెప్పుల కోసం పోరాడతాము, ఒకరి కీర్తి కోసం మనం ఎప్పుడు లంపటం పడతాము, అప్పుడు నువ్వు భగవంతుని పక్కన నెట్టేసావు అని అర్థం. బాగా తెలుసుకోండి, భగవద్గీత రహస్యం ఏం తెలుసా అండి? మీకు రహస్యాలే చెప్తున్నాను ఇక్కడ నేను. వేరే ప్లాట్ఫామ్ ఉంది నాకు దండిగా చెప్పడానికి, వేరే ప్లాట్ఫామ్స్ ఉన్నాయి నాకు. దీన్ని ఎందుకంటే మీరు ఇంతమంది ఉన్నారు, చెప్పాలి అనిపించింది చెప్తున్నారు, రహస్యాల విషయాలు ఇవి. ఇది ఒక ప్లాట్ఫామ్. ఇక్కడ ఏం చెప్తున్నానంటే, ఎప్పుడు కూడా మనలో ఉన్నటువంటి ఇన్ఫీరియారిటీ కాంప్లెక్స్ తీసి పెట్టమంటుంది కర్మయోగం. అలానే సూపీరియారిటీ కాంప్లెక్స్, నేను బాగా పాడాను, ఎవరికంటే ఎవరు బాగా పాడగలరు? అట్లయితే ఎంఎస్ సుబ్బలక్ష్మణ్ కంటే బాగా పాడగలమా ఎవరైనా? ఎస్పీ కంటే బాగా పాడతారా? జేఎస్ దాస్ కంటే బాగా పాడతారా? ఎంతమంది హరికథలు చెప్పేవాళ్ళు లేరు? చాగంటి కంటే గొప్పవాళ్ళు చెప్పేవాళ్ళు లేరా? ఆయన ఆంధ్రాకే పరిమితం అంతే. అర్థమైందా? ఆయన వేరే భాష రాదు ఆయనకు. అనేక భాషలు చెప్పేవాళ్ళు ఉన్నారు. ఆయన నార్త్ ఇండియా లేకపోతే ఎవడు పలకరించడు ఆయన. అర్థమైందా? ఆంధ్ర వాళ్ళు తలపైన కూర్చోబెట్టుకుంటాం అంతే. అందుకే అది పరిమితమైంది. జ్ఞానం పరిమితం. అపరిమితమైనటువంటిదే విస్తారమైన విశాలమైన ఈ భారతదేశంలో ఎందరో వికసించారు, ఎందరో ప్రవర్ధమానం అవుతూనే ఉన్నారు. అందుకే ఏముండాలి? వినయం ఉండాలి. నాకంటే గొప్పవాడు ఉన్నారా? అందుకే త్యాగరాజు అంటారు, ఎందరో మహానుభావులు అందరికీ మా వందనములు అన్నాడు ఆయన. అందరికీ వందనం. రాములు వారు అన్నాడు, నేను ఆ రావణాసురుడు వధించానంటే, నేను ఎక్కడ వధించానంటే మా నాన్న యొక్క ఆశీస్సులు అన్నాడు. ఇది ఇండియన్ ఫిలాసఫీ, ఇండియన్ స్పిరిచువల్ ఫిలాసఫీ ఏం చెప్తుందంటే, దిస్ ఈస్ ది కర్మయోగ. కర్మయోగ చెయ్యి. కర్మ చేయకుండా ఉంటే నీ శరీరం గడవదు. ఊపిరి తీసుకోవడము కర్మనే. అర్థమైందా? నిద్రపోవడం కర్మనే. కర్మ లేకుండా ఏ ప్రాణి ఉండలేదు. ఊగుతున్నాడంటే జీవుడు, నిశ్చలంగా ఉన్నాడంటే వాడు దేవుడు, అంతే. ఇక్కడ శివాయ మహా చెప్తున్నాడు ఏమని, ఓ పాపరహితుడా, నీవు ఆలోచన చేయవద్దు, నేను పాపములో పడిపోతానేమో అని నీవు బాధపడుతున్నావా ఏంటి? నిన్ను పాపములో పడదోయడానికి నేను లేని ఇక్కడ. నాకు 4 చేతులు ఉన్నాయి, నిన్ను పాపములో పడతోయను. చాలా మంది నేను ఈ పని చేస్తే నాకేమైనా పాపం అంటుకుంటున్నామోనండి అనుకుంటా. ఏం లేదు. మన పాపములన్నీ దాన్ని దూరం చేసి మనల్ని తీసుకువెళ్ళడానికి అని భగవద్గీత కర్మయోగం మనకి ఏం బోధిస్తుందంటే బాగా వినేయండి. ఫైనల్ గా దీని తాత్పర్యం అంతే, శ్రీ భగవాను వాచ లోకేస్మిన్ వివిధానిష్ట పురా ప్రోక్త మయానఘ జ్ఞానయోగేన సాంఖ్యానాం కర్మయోగేన యోగినాం. ఓ పాపరహితుడవైన ఓ అర్జున, సృష్టి ఆరంభములో నేను 2 విధములైన మార్గములు ఇచ్చాను. ఒకటి ప్రవృత్తి మార్గము, రెండవ నివృత్తి మార్గం. నివృత్తి మార్గానికి మార్గదర్శకులు ఎవరు? సనక సనందనాథులు. ప్రవృత్తి మార్గానికి మార్గదర్శకులు ఎవరు? స్వయంభువ, శతరూప, మిగతా వచ్చిన గోత్రాదులందరూ కూడా. వీళ్ళు కర్మయోగాన్ని బ్రహ్మదేవుని ఆదేశానుసారం స్వీకరించారు. దేవతలందరూ ఆ యొక్క బ్రహ్మ ఆదేశానుసారమే కర్మలు నిర్వర్తిస్తున్నారు. అని యమధర్మరాజు, దేవేంద్రుడు, సూర్య భగవానుడు, చంద్రుడు అందరూ కర్మలు నిర్వర్తిస్తున్నారు. వాళ్ళు
వాళ్ళు పాపములో పడిపోకుండా రక్షించేవాడు విశ్వంభరుడైనటువంటి శ్రీ మహావిష్ణువు. కావున మన మనస్సును భగవంతుని పైన ఆలగ్నం చేసి సంలగ్నం చేసి మన కర్మలన్నింటినీ కూడా అత్యంత శ్రద్ధాభక్తులు చేసి ఆ పరమేశ్వరునికి అర్పించుకోవాలని చెప్తూ ఈ వాక్ పుష్పములను శ్రీ మహావిష్ణువు దివ్య చరణాలను సమర్పిస్తూ సెలవు తీసుకుంటాను. ఇట్లు హర హర మహాదేవ్, శివాయ నమః. ధన్యవాదాలు గురువు గారండి. శివాయ నమః. ధన్యవాదాలు.